ఏమైంది బిడ్డ వాళ్ళ ఇంటి పోయి మాట్లాడినావా? మాట్లాడినా అమ్మా. నా కొడుకు గట్టి వార్నింగ్ ఇచ్చినాయి. ఆయన కూడా మనం ఏం చెప్పలేదు అంటే. మరి వాడు చెప్పకుంటే ఎవరు చెప్తారంట బిడ్డ? మరి చెల్లుని వాడు ప్రేమించుకున్నది ఊరంతా తెలిసిందంటవా? అదేనమ్మా, నాకేం అర్థమయ్యట్లేదు. ఊరంతా తెలిసింది వచ్చా. మరి బావని అడగమంటేనో నాకు మొహం లేదు. ఎట్లా బిడ్డ మరి గిట్ల అయితే దానికి ఏ సంబంధాలు వస్తాయి? ఎవరు చేసుకుంటాడు? ఈ దద్రమ్మ కొదో గిట్ట చేయబట్టే. ఏమోనే అమ్మా, నాకేం అర్థమయ్యట్లేదు. ఇప్పుడు బయట సంబంధాలు ఎక్కడ చూడాలి? ఎవరికి ఇచ్చి పెళ్లి చేయాలి? ఎట్లా బిడ్డ గిట్లా అంటే చెల్లెనేమో ఏమన్నా అంటే నేను చచ్చిపోతానని అది బెదిరియబట్టే. ఏందే చెల్లె, అన్ని డ్రామాలన్నీ అయిపోయి ఇప్పుడు సత్తం పెరుగుతాను అమ్మను. బెదిరించడం ఏమున్నది అన్న, మీరు చేసే టార్చర్ కి సావడమే బెటర్. ఏందే చెల్లె, నేను టార్చర్ చేస్తాను? నువ్వు మమ్మల్ని టార్చర్ చేసి రాలే. నీ విషయం ఊరంతా తెలిసి నీకు సంబంధాలు కూడా రావే. ఇంకా నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటే ఊళ్ళో ఇజ్జత్ పోయింది పోయి. ఇక ఏం కాదన్న, నాకు పెళ్లి చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదు. ఇంకా మంచిది, అది ఇంట్లోనే పడి ఉంటా నేను. ఏందే చెల్లె, పెళ్లి చేసుకోవా? ఇప్పుడు కార్తీకానికి ఇచ్చి పెళ్లి చేస్తా అంటే చేసుకుంటావా? ఇక మళ్ళీ చెప్తాను చెల్లె, నిన్ను వాడిని చంపనని చంపుతా కానీ నీకైతే వానికి పెళ్లి అని చెప్తాను. మీరెందుకు చంపడం అన్న? నేనే చచ్చిపోతా, మీరే హ్యాపీగా ఉండండి. నేను నీకు ఆల్రెడీ చెప్తూనే ఉన్నా బావ, వాళ్ళ బావ ఫోన్ చేయకపోవద్దు అని చెప్పేసి. ఇప్పుడు చూసిన ఇంటి మీకు వచ్చి ఎంత పెద్ద లోలు చేసిండు. ఏం కాదులేవే, కానీ మనకైతే క్లారిటీ వచ్చింది కదా. వాళ్ళ బావ అయితే కావ్యం చేసుకోవాలని చెప్పేసి చాలు హ్యాపీ. అవును బావ, వాళ్ళ బావ మంచోడు కాబట్టి నీ పేరు కావ్య పేరు చెప్పలేదు. ఒకరు చెప్పుంటే ఇంకా పెద్ద రచ్చ అయ్యేది. అవునే, నిజంగా ఈ విషయంలో అయితే వాళ్ళ బావను ఒప్పుకోవాలనే. ఆయన ప్లేస్లో ఇంకా వేరే వాళ్ళు ఉండాలి. ఇంకా సెల్ఫిషే, ఉన్న ప్రేమను కూడా వేడగొట్టేటోడే. సరే బావా, ఇన్ని రోజులు ఇవన్నీ జరిగినని మర్చిపో. ఇప్పుడైనా హైదరాబాద్కి వెళ్ళి ప్రశాంతంగా జాబ్ చేసుకో. ఎందుకు గొడవలండి? మన ఇంట్లోనే ప్రశాంతంగా ఉంటారు కదా. ఏమో అని అసలు నా లైఫ్లో ఏం జరుగుతుందో ఏమవుతుంది ఏం అర్థం కావట్లేదే. అబ్బా నువ్వు అట్లా బాధపడదు బాబు.